గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో బయటికి రాని నోరెత్తి మాట్లాడిని ఉండవల్లి అరుణ్ కుమార్ పాత దోస్త్ జైలు పాలైన వెంటనే మైకుల ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏ పాపం తెలియదు, ఆయన ఏ తప్పు చేయలేదంటూ ఈయన సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు. జత్వానీ కేసులో ఆయన ఎలా వ్యవహరించాడో, అలాగే పలు సందర్భాల్లో పలు ఆరోపణలు ఆయన మీద ఎలా వచ్చాయో ప్రపంచం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. అలాంటి వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్కి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులకు ఉన్న బంధం ఏంటి, వీరిద్దరే అనుకున్న జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఉన్న అనుబంధం ఏంటి, వీటన్నిటిపైన లోతుగా విశ్లేషించేందుకు మనతో పాటు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఉండవల్లి అరుణ్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని ఎట్లా చూస్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి, పిఎస్ఆర్ ఆంజనేయులకు ఉన్న అనుబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎంపీగా చెప్పబడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ బై ప్రొఫెషన్ కూడా ఆయన చదువుకున్న వ్యక్తి, అడ్వకేట్. రెండోది మేధావిగా చెప్పవచ్చు. రెండోది ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు లేదా విధేయుడుగా చెప్పవచ్చు. మూడోది సబ్సిక్వెంట్గా జగన్ రెడ్డి గారికి కూడా ఆయన అభిమానిగా మనం చెప్పుకోవచ్చు. నాలుగో అంశం, ఉండవల్లి అరుణ్ కుమారు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటోడు. అప్పుడప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మార్గదర్శి చిట్ ఫండ్ ఈనాడు. అటువంటి ఉండవల్లి అరుణ్ కుమారు ఈ మధ్య కాలంలో చాలా కాలం నుంచి కనుమరుగైపోయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చర్చనీయంగా ఎందుకు మారింది? ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలవటం, కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఏ విధంగా చూడాలి అంటే నిష్పక్షపాతంగా అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలవటం, మాట్లాడటం వెనుక కులాన్ని ఉద్దేశించి ఒక కులంలో చిచ్చు పెట్టి కుల విద్వేషాలు రెచ్చగొట్టే కోణం ఉందా? రెండో అంశం, జగన్ రెడ్డి గారు ఏమన్నా రాయబారానికి పంపించారా? మూడో అంశం, ఇంకా ఏదైనా మతలబ్ ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈయన సమాచారం ఇచ్చాడా? నాలుగో అంశం, జైల్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో ఐపీఎస్ ఉండవల్లి అరుణ్ కుమారు మీట్ అవటానికి ముందే ఫోన్లో మాట్లాడాడు. అంటే జైల్లో ఉన్న ఆ వ్యక్తికి ఫోన్ ఇచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్తో మాట్లాడిపించిన అధికారులు ఎవరు? ఇది సమ్మతమేనా, సక్రమమేనా? ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాలో మాట్లాడిన అంశాలు మనం ప్రస్తావన తీసుకుంటే, ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయులకి మీరు అన్నట్టుగా క్లీన్ చిట్ ఇచ్చారు. సరే, రెండో అంశం చెప్పారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ పనిచేశారో తెలియదని నేను అనుకున్నాను. సరే, ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే ఈయన ఎంపీగా ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఢిల్లీలో ఉన్నప్పుడు లేదా రెండు ఫ్యామిలీకి మంచి బంధం ఉంది అని చెప్పాడు. ఉంటే ఉండవచ్చు, మంచిదే. మంచి మిత్రుడు అని చెప్పాడు, మంచిదే. రెండో అంశం, ఈయన చెప్పింది ఏంది? ఉండవల్లి అరుణ్ కుమార్ని ఇంతకు ముందే మిగతా వాళ్ళందరూ కూడా ఈ కేసులో, జత్వానీ కేసులో ఉన్నవాళ్ళు, కాంతిరాణా టాటా కావచ్చు, గున్ని కావచ్చు, వీళ్ళంతా కూడా ముందస్తు బెయిల్కి పెట్టుకున్నారు పిటిషను. ఈయన్ను కూడా పెట్టుకోమంటే అవసరం లేదు, నేను ఒకసారి జైలు చూసి వస్తా అన్నారంట. ఇదొక అంటే అర్థం కాని డెసిషన్. ఆయన ఆలోచన మరి ఆ మాట అన్నాడు అంటే ఏంటో అర్థం కాదు. ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా, సీనియర్ అధికారిగా జైలు ఎప్పుడు చూడలేదంటారు ఆయన? అంటే అదే, లేకపోతే నన్నెవడు అరెస్ట్ చేస్తారు? వెటకారమా, జైలు మీద మమ్మకారమా, అహంకారమా? ఇందులో ఏ విధంగా చూడాలో అర్థం కాల. సరే, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన అంశాలు ఏంటంటే, జత్వానీ కేసు మాట్లాడాడు ఆయన. జత్వానీ కేసులో జరిగింది ఏంటి? ఆ జరిగిన విషయాలు ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలిసి మాట్లాడా? ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట్లాడా? జగన్ రెడ్డి గారి దూతగా మాట్లాడా? జత్వానీ కేసు సక్రమమని చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశాడు? ఆమెను అరెస్ట్ చేసి నిర్బంధించి 43 రోజులు వాళ్ళ పేరెంట్స్ తోటి టార్చర్ పెట్టిన దాంట్లో ఏ విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ సమర్థిస్తున్నాడు? రెండో అంశం, ఆమె స్పష్టం కేసు పెట్టింది సార్, అత్యాచారం చేశాడని చెప్పి. ఇందులో అంశాలు ఆయన ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడాడు అనేది నా ఆవేదన. ఇప్పుడు సీఎం ఆఫీస్ కేంద్రంగా పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి 30వ తారీఖు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కాంతిరాణా టాటా, గున్ని వీళ్ళందరినీ పిలిచి ఈ కేసు విషయం ఎక్స్ప్లెయిన్ చేసి జనవరి 30 ముంబై వెళ్ళి ఆమెను తోలుకొని రండి అని చెప్పాడు. ఫిబ్రవరి 2వ తారీఖు కుక్కల విద్యాసాగర్ విజయవాడ ఇబ్రహీంపట్నంలో మార్నింగ్ 6:30కి కేసు పెట్టాడు. ఫిబ్రవరి 2వ తారీఖు మార్నింగ్ 7:30కి వీళ్ళు ఫ్లైట్ ఎక్కారు. ఫిబ్రవరి 1వ తారీఖు దానికి సంబంధించిన టికెట్లు ముంబైకి బుక్ అయినాయి. ఏంటి మతలబ్?
ఇదొక్క చాలదా ఇండికేషన్ ఏంటి, ఎందుకు అంటే దీని వెనక అసలు ఏం జరిగింది, ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏం లబ్ధి జరిగింది, ఇవన్నీ అంశాలు పక్కన పెట్టి జత్వానీ కేసులో క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం ఉండవల్లి అరుణ్ కుమార్ చేయటంలో ఉద్దేశం ఏంటి? నా రెండో పాయింట్. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ కుల ప్రస్తావన నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఈ రాజమండ్రికి సంబంధించిన ప్రముఖ పేరున్న దర్శకుడు జంజాల గారు, ఆయనకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి వియ్యంకుడు అని ఒక మాట ప్రస్తావించారు. ఆ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు? కులాల మధ్య చిచ్చు పెట్టడానికా? సో వాట్, ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే మన బ్రాహ్మణ కులాన్ని సామాజిక వర్గాన్ని హింసిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అని ఒక ప్రయత్నమా ఇది? ఏ ప్రయత్నంతో ఆయన కలిశారు? ఆయన మాట్లాడుతూ చాలా అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్ విషయంలో కూడా కొన్ని ప్రస్తావనకి తీసుకొచ్చారు. ఇవన్నీ అంశాలు మనం పరిశీలించినట్టయితే ఉండవల్లి అరుణ్ కుమార్ కావాలనే జగన్ దూతగా వెళ్ళి అక్కడ ఏమన్నా రాయబారం చేశారా? ఇంకో రాయబారం అంటే నా ఉద్దేశం అంటే విషయాలు బయటికి చెప్పొద్దు, లేదా ఏదన్నా రాయబారం అంటే బేరం కుదుర్చుకునే కార్యక్రమం ఏమన్నా చేశారా పిఎస్ఆర్ ఆంజనేయులతోటి అనే అంశం కూడా ఆ కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన అన్నీ కూడా ఒక వర్గాన్ని, కుల మతాలని, విద్వేషాలను సృష్టించే ప్రయత్నం అని నేను అంటాను. మీరు అనొచ్చు. ఈ మాట అనటానికి గల కారణం ఏంటంటే, మనం జరిగిన సంఘటనలు ఒకసారి చూసినట్టయితే ఈ అనుమానం రాక తప్పదు. ఒకటి, పాస్టర్ ప్రవీణ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే హత్య 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 అని కొంతమందిని ముందు పెట్టి నాటకం ఆడించి జనాన్ని మిస్గైడ్ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టారు కదా, ప్రయత్నం చేశారు కదా. నంబర్ 2, తిరుమలలో 100 ఆవులు చనిపోని అని చెప్పేసి అక్కడ ఒక మత విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. డేటాతో సహా తిరుపతి దేవస్థానం వాళ్ళు అప్పట్లో ఉన్న కరుణాకర్ రెడ్డి చేసిన అఘాయిత్యాలన్నీ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అది సపోర్ట్ చేయకుండా క్లోజ్ చేసుకున్నారు. 3వ అంశం, గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎన్డీఏ వాళ్ళు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక నాయకుడు పెద్ద ఎత్తున దుమారం చేశారు. మళ్ళీ అగైన్ మత విద్వేషాలు రెచ్చగొట్టడం. తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్లో, ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఎవడైతే లొల్లి పెట్టాడో వాడే చేశాడంట. అంటే ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కదా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఏ విషయం తీసుకున్నా కూడా ఎక్కడ ఘర్షణ పెట్టడం, రాప్తాడు హెలికాప్టర్ విషయం తీసుకున్నా కూడా, ఎక్కడ తీసుకున్నా కూడా ఒక శవం వస్తే వాలిపోవటం, వర్కింగ్ ఫ్రమ్ ప్యాలెస్ జగన్ రెడ్డి గారు, ఇవన్నీ గమనించినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్ ఆడుతున్న నాటకంలో ఒక పావుగా పనిచేస్తున్నాడా, లేకపోతే ఆయన ఈ విధంగా వచ్చి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది అర్థం కాని అంశంగా మనకు అనిపిస్తూ ఉంది. సో ఇందులో ఇన్ని రకాల కుట్రకోణాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఘర్షణలు రేపొట్టే విధంగా, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారని జరిగినటువంటి అంశాలను చూసినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది. ఈ సందర్భంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ కలిసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ఆరోపణ వస్తాను సార్. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో కొంతమంది మాజీ ఐఏఎస్లు, ప్రస్తుతం పనిచేస్తున్న ఐఏఎస్లు కలిసి ఒక రహస్యంగా మీటింగ్ పెట్టారని చెప్పి ఒక వార్త వస్తూ ఉంది. ఉండవల్లి పిఎస్ఆర్ ఆంజనేయులతో చర్చకి ఈ ఐఏఎస్ల మీటింగ్కి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉండవల్లి అరుణ్ కుమార్ని దూతగా పంపించింది పిఎస్ఆర్ ఆంజనేయులకి ఒక సపరేట్ ఇంటెన్షన్, ఒక వ్యూహం. మీరు చెప్పే కార్యక్రమం ఏం జరిగిందంటే, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయాలి అంటే ఈసారి ఆయన ఎన్నుకున్న వ్యూహం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్, మాజీ ఐపీఎస్లు ఒక గ్రూప్, ఒక గ్యాంగ్, ఒక కూటమిలాగా ఏర్పడి వాళ్ళ ద్వారా ప్రభుత్వంలో జరుగుతున్న, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి పెట్టుబడుల విషయం, లేదా అమరావతి ఇన్వెస్ట్మెంట్ విషయం, అక్కడ ఎంప్లాయీస్ సంఘానికి సంబంధించిన ఒక నాయకుడిని పెట్టుకున్నారు. అతని ద్వారా బయటికి సమాచారాన్ని తీసుకోవటం, దాన్ని రివర్స్గా ప్రభుత్వం మీద ఏ విధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ తెలివితేటలను ఉపయోగించి బ్లేమ్ గేమ్ చేసి విచ్ఛిన్నం చేసే విధంగా, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా బ్లేమ్ గేమ్ చేయాలి అన్న ప్లానింగ్ అయి ఉండొచ్చు. ఇక 3వ అంశం, పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ఎక్కువ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు ప్రచారం బాగా జరుగుతుందంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినప్పుడు, ఉండవల్లి కామెంట్స్ మీద నేను మాట్లాడుతున్నా, బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినప్పుడు ఆయన కర్నూలులో ఎస్పీగా పనిచేసినప్పుడు
చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. సంధ్య అనే ఒక అమ్మాయి మీద ఆయనకి కొంత పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. విజయవాడలో పనిచేసేటప్పుడు ఒక లేడీ డాక్టర్తో అయిన వాట్సాప్ సమాచారంలో ఒక పెద్ద ఇష్యూ అయింది. ఇవన్నీ కాకుండా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఇదొక ఎత్తు అయితే, ఈయన రూట్ బిహేవియర్కి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుల్ డే కోర్టులో నుంచోబెట్టి శిక్ష విధించారు. అదొకటి వెలుగులోకి వచ్చింది. మరి అప్పట్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్టుగా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి రోడ్డు మార్గం రాగా హెల్త్ బాగలేకపోయినా కూడా తీసుకొచ్చి టార్చర్ పెట్టిన కేసులో కూడా ఈయన కీ రోల్ పోషించినట్టుగా వెలుగులోకి వచ్చింది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్లో హాయ్లాండ్ అనే ఒక రిసార్ట్లో కూర్చోబెట్టి ఒక కాంపిన్ అనే ఒక సంస్థ హైదరాబాద్కి చెందింది. వాళ్ళకి 1.14 crores డిజిటల్ వాల్యుయేషన్కి పేమెంట్ జరిగింది. టోటల్ హాయ్లాండ్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ కోసం గవర్నమెంట్ మనీ 6 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎక్స్పెండిచరు. ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పట్లో ఈయన ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీకి సెక్రటరీగా పనిచేశారు. సో ఈయన మీద ఎలిగేషన్స్ పరంపర ఇంకా చాలా లిస్ట్ ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ దాన్ని పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ 1 by 1 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక అంశం, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆ విషయం మీటింగ్లో చెప్పాడు. ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా రోజులు జైల్లోనే ఉండే అవకాశం ఉందని నాతోనే చెప్పాడు అని చెప్పాడు. సో ఈ కేసులన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు మళ్ళీ దాని మీద పీటీ వారెంట్లు ఈయన లాంగ్ టర్మ్ పోసాని కృష్ణమురళి లాగా ఉండే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు హాయ్లాండ్ ఉదంతం చెప్పారు మీరు, గురు పౌర్ణమికి సంబంధించింది. అంటే దాంట్లో అక్రమ నియామకాల కోసం ఈయన ప్రయత్నం చేశాడంటారా? ఏపీపీఎస్సీ ఎగ్జామినేషను 6,254 మంది అభ్యర్థులు రాశారు. అప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ కాకుండా మాన్యువల్ వాల్యుయేషన్ అన్నారు. వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని డిజిటల్ వాల్యుయేషన్ పెట్టి 2 సార్లు వాల్యుయేషన్ చేశారు. అందులో జరిగిన అవకతవకలు ఈయన సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో వీళ్ళకి కావలసిన వాళ్ళకి లబ్ధి చేసి వీళ్ళకు వద్దన్న వాళ్ళకి నష్టం చేసే విధంగా మ్యానిపులేట్ చేశారు. దాన్ని హాయ్లాండ్ అనే ఒక రిసార్ట్ కేంద్రంగా వాడుకున్నారు. దానికి ప్రభుత్వ సొమ్ము 6 crores ఎక్స్పెండిచర్ వేస్ట్ చేశారు, ప్రజాధనాన్ని. ఈ అభియోగాలతోటి ఇప్పుడు ఈయన మీద మళ్ళీ కేసు బుక్ అవుతూ ఉంది. ఇన్ని కేసులు, ఇన్ని అక్రమ అలిగేషన్స్ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు, ఓకే. కానీ పబ్లిక్లోకి ఆయన చేసే మాటలు, ఆయన ఇంజెక్ట్ చేసే అంశం, సారాంశం ఏంటి? ఇప్పుడు మీరు చెప్తానే గుర్తొచ్చింది సార్. ఇప్పుడు ఈ ఏపీఎస్సీ ఈ నియామకాలు రద్దు చేశారా? ఈ మూలంగా ఇంకా రద్దు అవ్వాలి. ఇదే పందాలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కూడా ఏపీఎస్సీ నిర్వహించి తనకు కావాల్సిన వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల్ని నాశనం చేసి తనకు కావాల్సిన వాళ్ళని నియమించుకున్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి నియమించిన చాలామంది వాళ్ళ వ్యవస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళ మూలంగానే ఈ వ్యవస్థలు కూడా నాశనం అయిపోవడానికి కారణం. అదే పందాలు ఇప్పుడు వాళ్ళంతా రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చి ఉంటారు, బహుశా దగ్గర పడి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి పందాలోనే ఇలా అక్రమంగా ఉద్యోగస్తులను నియమించుకుని మళ్ళీ అరాచకాలు చేయడానికి వ్యవస్థల్లో తన మనుషులను నింపుకునే ప్రయత్నం చేశాడంటారా? అదే ఫార్ములా ఈయన అవలంబించాడనేది వెలుగులోకి వచ్చింది. నెంబర్ 2, వ్యవస్థలో వాళ్ళ మనుషులు నింపుకునే ప్రయత్నం ఆల్రెడీ చేశారు, వ్యవస్థలో వాళ్ళ మనుషులు ఉన్నారు. నెంబర్ 3, డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ మనుషులు, వాళ్ళ కార్యకర్తలు కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఒక 625 మందిని సిస్టంలోకి ఆల్రెడీ ఉద్యోగస్తుల పేరుతోటి నియామకాలు చేసిన సందర్భం వెలుగులోకి వచ్చింది. ఇంకా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఈ ఏపీ ఫైర్ సర్వీసెస్లో ఫైర్ గార్డ్స్గా 68 మంది జగన్ రెడ్డి గారి ఇంట్లోనో వాళ్ళ చుట్టాల ఇంట్లోనో పనిచేసే వాళ్ళని గార్డ్స్గా, అంటే వయలేటింగ్ ద రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ రిక్రూట్ చేశారు. అప్పట్లో సునీల్ కుమార్ దానికి డీజీగా ఉండే. ఇట్లా లెక్క లిస్టు పెట్టుకొని పోతే మొత్తం చేసింది మీరు అన్నట్టు సిస్టంలో మనుషులు నింపారు. ఈరోజు జగన్ రెడ్డి గారికి సహకరిస్తున్న, ఈయన కళ్ళల్లో ఆనందం చూస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ అనమాట. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే వీళ్ళు వాళ్ళ ద్వారానే ఇటువంటి లబ్ధి పొందుతూ ఉన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీఎస్ఎస్లో అక్రమంగా నియమించిన ఉద్యోగస్తులే నేడు జగన్ రెడ్డిని కాపాడుతున్న అధికారులు అని చెప్పి విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.